అందరికీ నమస్తే అండి. శివమహాపురాణంలో 6వ అధ్యాయం 6వ కథ. బ్రహ్మకు మొగలి పువ్వుకు శిక్ష మరియు రక్ష. కపటత్వంతో గౌరవాన్ని పొందిన బ్రహ్మను చూచి అనుగ్రహించాడు శివుడు. వెంటనే అగ్నిలింగం నుండి రూపంతో ఆవిర్భవించాడు. ఆ దివ్య మహారూపాన్ని చూచి అంతా ఆశ్చర్యపోయారు. శివుడు బ్రహ్మను శిక్షించడానికి పూనుకున్నాడు. ఆ విధంగా సంసిద్ధుడు కాగా శ్రీహరి కంపిస్తున్న చేతులతో ఆయన పాదాలకు నమస్కరించి ఈ విధంగా పలికాడు. ప్రభు ఆదిశంకర, నీవు ఆద్యంతాలు లేని మహాదేవుడివి. ఆ విషయం మోహం వల్ల మేమిద్దరం గ్రహించలేకపోయాము. నీవు ధరించిన అగ్నిలింగం యొక్క ఆద్యంతాలు దర్శించడానికి ప్రయత్నించాం, విఫలులమయ్యాం. బ్రహ్మ విజయం కోసం అసత్యం పలికాడు. ఈ దోషం క్షమించు తండ్రి. ఇవన్నీ నీ ఆటలు అని నాకు తెలుసు. విష్ణువు చేసిన ఈ ప్రార్థనకు ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. నీవు అధికారాన్ని కోరుకున్న వాడివే అయినా ఏమాత్రం ధర్మం తప్పక సత్యం పలికావు. నీ సత్యవాక్కులకు నాకు సంతోషం కలిగింది. ఈనాటి నుండి నీకు నాతో సమంగా గౌరవం లభిస్తుంది. నీకు జనులు ప్రత్యేకంగా ఆలయాలు కట్టి క్షేత్రం, ప్రతిష్ట మొదలైనవి ఏర్పాటు చేసి నీకు పూజలు చేస్తారు అని పలికి విష్ణువుకు సత్యవాక్య పరిపాలనకు సంతోషంతో తనకు సమానమైన గౌరవం శాశ్వతంగా ప్రసాదించేశాడు ఆ శంకరుడు. తదనంతరం శివుడు తన కనుబొమల మధ్య నుండి భైరవుడిని సృష్టించాడు. భైరవుడు భయంకర ఆకారంలో ఆవిర్భవించి శివ, ప్రభు, నా పని ఏమిటి అని ప్రశ్నించగా బ్రహ్మ లోకకర్తనని ఆదిదైవాన్ని అని అహంకరించి అసత్యం ఆడాడు. ఇతడిని శిక్షించు అని ఆజ్ఞాపించాడు శివుడు. ఆ క్షణమే బ్రహ్మ మీదకు లంఘించాడు భైరవుడు. బ్రహ్మకు 5 తలలున్నాయి. అందులో ఒక శిరస్సు ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఆ తలతోటే బ్రహ్మ అసత్యం పలికాడు. ఆ తలను భైరవుడు కత్తితో నరికి పారేశాడు. మిగిలిన శిరస్సులను కూడా నరకబోతుండగా బ్రహ్మ గజగజ వణికిపోతూ భైరవుడి కాళ్ళపై పడ్డాడు. ఆ సమయంలో బ్రహ్మను కాపాడాలి అనే అభిప్రాయంతో శ్రీ మహావిష్ణువు శివుడి పాదాలను కన్నీళ్లతో కడిగి చిన్నపిల్లవాడు తండ్రిని బ్రతిమలాడుకున్నట్లుగా అతన్ని వేలాడుకును. ఏమీ చేయొద్దు శివుడయ్యా, నన్ను క్షమించు అంటూ అతన్ని ప్రభువు బ్రహ్మను నీ అంతటి వాడిగా చేసి నీకు ఉన్నట్టుగానే అతనికి 5 ముఖాలు ప్రసాదించావు. ఆనాటి నీ కృపను మళ్ళీ ఇతనిపై ప్రసరింపచేసి ఇతడిని క్షమించు. మిగిలిన 4 తలలతో లోక సృష్టి చేసేటట్లుగా అనుగ్రహించు స్వామి అని మరలా విష్ణువు ప్రార్థించగా అది విన్న శివుడు జాలిపడి తన బిడ్డ అయిన బ్రహ్మను శిక్షించవద్దని కోరుకున్న విష్ణువు మాటను ఆలకించి భైరవుడిని ఆజ్ఞాపించాడు. ఆ బ్రహ్మతో ఇలా అన్నాడు. బ్రహ్మ, గొప్పవాడివి కావాలనే ఉద్దేశంతో అసత్యం ఆడావు కనుక భవిష్యత్తులో నీకు భూలోకంలో ఆలయాలు, పూజలు లేకుండా చేస్తున్నాను. ఇలా శపించడంతో బ్రహ్మ వణుకుతూ ఆయన ప్రార్థిస్తూ తండ్రి మహాత్ముడివి, నన్ను రక్షించమనగా అహంకారానికి మూలమైన నా తల తెగడంతోనే నాకు వరము పోయింది. పాపాలను సహించే పినాకపాణి నమస్కరిస్తున్నాను. నా భారం నీదే. బ్రహ్మ వినయంగా ప్రార్థించగానే బోళాశంకరుడు కరిగిపోయి ప్రసన్నుడయ్యాడు. నీవు చేసిన తప్పును క్షమిస్తున్నాను. ఒక గొప్ప పరిపాలకుడు లేకపోతే సృష్టి నశిస్తుంది. ఇక నుండి లోకభారం వహించే శక్తి నీకు ఇస్తున్నాను. ఇక మీదట యజ్ఞాలలో నీకు గురుస్థానం ఇస్తూ గురు బ్రహ్మగా కీర్తించబడతాడు. క్రతువులు జరిపే వారిని బ్రహ్మ అని పిలువబడతారు. మరి బ్రహ్మలేని యజ్ఞం వ్యర్థమవుతుంది కదా. ఇది నా శాసనం. ఇది కాక సర్వ కార్యాలలోనూ నీ నామస్మరణ జరిగేటట్లుగా వరమిస్తున్నాను. ప్రజలు బ్రహ్మానందమని, బ్రహ్మజ్ఞానమని, ఇదే కాక ఏదైనా బాగుంటే బ్రహ్మాండంగా ఉందని పలుకుతూ ఉంటారు. ఆఖరకు కోపంలో కూడా బ్రహ్మరాక్షసుడు, బ్రహ్మరాక్షసి అనే పిలుచుకుంటారు తప్ప బ్రహ్మ అనే నామం తలచకుండా అస్సలు ఉండరు. పురోహితులను బ్రహ్మగా, అపర బ్రహ్మగా నీ పేరుతో సంబోధిస్తారు. గుడి ఉండకపోయినా అందరి గుండెల్లో, వాక్కులలో నీవు సృష్టికర్తవిగా నీ నామం మారుమ్రోగుతూ ఉంటుంది.
ఇలా వరమిచ్చి శివుడు మొగలికేసి చూసి తిరిగి ఈ విధంగా అన్నాడు. అంతేకాకుండా బ్రహ్మ సరస్వతీదేవి యొక్క భర్త గనుక వాగ్దేవిని తలుచుకున్న ప్రతిసారి నీ పేరును తలుస్తారు. ఓ మొగలి, బ్రహ్మ మాట విని అసత్యపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నీవు ఇకపై నా పూజకు పనికిరావు. శివుడు అలా అనడంతోనే దేవజాతి వారు మొగలిని శివుడికి దూరంగా విసిరివేశారు. దానితో మొగలి దుఃఖిస్తూ శివుడిని కాళ్లపై పడి వేడుకుంది. తండ్రి సర్వలోకేశ, నీ శాపాన్ని ఉపసంహరించు, లేదంటే మా వంశం మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇన్నాళ్ళు పూజించుకున్న పాపమంతా వృధా అయిపోతుంది. నీ శాపం వల్ల నాకు ఇట్టి దుర్గతి పట్టినది అని అనుకున్నాను. మరి ఇన్నాళ్ళు చేసిన పుణ్యమంతా వృధాయేనా అనగా, నీ పూజకు పనికిరాని నన్ను అందరూ అసహ్యించుకుంటారు కదా అని వేడుకుంది. ఎవరైనా నీ నామస్మరణ చేస్తే ఆ క్షణమే వారి పాపాలన్నీ నశిస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ మానవులు చేసే సకల పాపాలకు ప్రాయశ్చిత్తం శివనామమే, స్మరణమే అని తెలుసుకున్నాను. నీ నామాన్ని స్మరించిన నాలో అసత్య దోషం ఇంకా ఉంటుందంటావా స్వామి? నన్ను ఇకనైనా అనుగ్రహించమనగా మొగలి పువ్వు భక్తితో వేడుకోగానే శివుడికి కరిగిపోయింది తన మనస్సు. ఆయన నిరంతరం కరుణాశీలుడు కనుక మొగలి పువ్వును క్షమించి, కేతకమా, నేను నిన్ను శపించాను. నా వాక్కు వ్యర్థం కాదు కాబట్టి నా శిరస్సుపై నిన్ను ధరించలేను. కానీ నీ పశ్చాత్తాపానికి సంతోషించి నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నిన్ను ధరించిన భక్తులు నా పూజ చేస్తే వారికి శుభ ఫలితాలు ఇస్తాను. కాబట్టి ఈనాటి నుండి నా పూజ చేసే భక్తుల తమ శిరస్సులపై నిన్ను ధరిస్తారు. ఆడువారు తమ జడలలో నీ రేకులు పెట్టుకొని నన్ను పూజిస్తే వారికి శాశ్వత సౌభాగ్యం లభిస్తుంది. నేను నిన్ను ధరించకపోయినా నాకంటే నాకు నా భక్తులు ఇష్టలు కనుక వారు నిన్ను ధరించేలా నేను శాసనం చేస్తాను. కనుక నీ జన్మ మునుపటి కన్నా గొప్పదవుతుంది. నా పూజలు కళ్యాణాలు చేసేటప్పుడు నాకు వేసే పందిరిపై నిన్ను జనులు ఉంచేలాగా నీకు వరమిస్తున్నాను. పందిరిపై మొగలని ఉంచి క్రింద నన్ను లింగ రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ ఉంచి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక నాకు శిరస్సుపై ఉండే గొడుగు మీద కూడా నీవు ఉండి ధన్యురాలివవుతావు. ఇలా పలికి శివుడు మొగలిని, బ్రహ్మను, విష్ణువును అనుగ్రహించి దేవతలను సంతోషపెట్టాడు. ఇక్కడితో విద్యేశ్వర సంహితలోని 6వ అధ్యాయం పూర్తయింది. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. శివమహాపురాణంలో 6వ అధ్యాయం 6వ కథ. బ్రహ్మకు మొగలి పువ్వుకు శిక్ష మరియు రక్ష